హాయ్ అందరికీ ఈరోజు చికెన్ కర్రీ చేసుకుందామా. ఓ ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్, తర్వాత ధనియాలు, చెక్క, లవంగ, యాలకులు వేసి దాన్ని ఫ్రై చేయాలి. తర్వాత అల్లం వెల్లుల్లి వేసుకొని దాన్ని మంచిగా ఫ్రై చేయాలి పచ్చి వాసన పోయే వరకు. తర్వాత ఒక 2 మీడియం సైజ్ ఆనియన్ వేసుకొని దాన్ని ఫ్రై చేసుకోవాలి కొంచెం. తర్వాత 2 మీడియం సైజ్ టమాటో వేసుకొని దాన్ని ఫ్రై చేసుకోవాలి. కొంచెం కొబ్బరి వేసుకొని దాన్ని మంచిగా ఫ్రై చేసుకొని దాన్ని చిన్నగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని ఓ 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్, ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసుకొని దాన్ని నూనె ఫ్రై చేయాలి. తర్వాత కొంచెం కస్తూరి మేసి వేసుకొని అది ఫ్రై అయినాక ముందే కడిగి పెట్టుకునే చికెన్ వేసుకొని దాంట్లోకి రుచికి సరిపడంత ఉప్పు, పసుపు వేసుకొని దాన్ని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు ఉడకనివ్వాలి మీడియం ఫ్లేమ్లోనే. అది ఉడికినాక మళ్ళీ మూత తీసి పెట్టి దాంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకొని దాన్ని మంచిగా కలుపుకోవాలి. అది మంచిగా కలుపుకున్నాక మనం మిక్సీ పట్టుకున్న మసాలా వేసుకొని దాన్ని మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని ఆ మిక్సీ గిన్నంత వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని అది ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు ఉడకడానికి పెట్టాలి. అది ఉడికినాక ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా ఉడికినాక చికెన్ మసాలా వేసుకొని పైన కొత్తిమీర చల్లుకుంటే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.